మీరే లీడ్ పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా మీరు సంకీర్ణ ప్రభుత్వంలో మీది క్రియాశీలక పాత్ర. 29,000 మంది ఆడబిడ్డల మిస్సింగ్ మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వారికి సంబంధించి ఫర్దర్గా జరుగుతున్న డెవలప్మెంట్స్ అంతా కూడా ఆవిడ ప్రోబ్ చేశారు. జనసేన అధికార ప్రతినిధి ఆమె తను ఒక న్యాయవాదిగానే ప్రోబ్ చేశానని చెప్తున్నారు. ఒక అంశాన్ని ఈరోజు నిన్న 2-3 రోజులుగా కాలికి బలపం కట్టుకుని మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తే ఎక్కడ రాలేదట. ఈరోజు మన దృష్టికి తీసుకొచ్చారు, మనం ప్రస్తావన చేశాం ఇక్కడ. సో ఖచ్చితంగా వెళ్తుంది, మీ బాధ్యత ఉంది. మీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి ఇన్పుట్స్ ఉన్నాయి. దాని మీద కిమ్మిన్నాస్తిగా కూర్చుంటారా, లేకపోతే మీ రామ్దాస్ అథ్వాలే సోషల్ జస్టిస్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్, ఆయన కొంచెం నిబద్ధత గల మంత్రి, ఆయన సంకీర్ణంలో ఉన్న ఆయన వేరే పార్టీ అయినప్పటికీ ఆయన దృష్టికి తీసుకొచ్చి ఒత్తిడి పెట్టి నిజంగా ఇలాంటి మిస్సింగ్లకు సంబంధించిన వ్యవహారం తేలితే స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే చేయి దాటిపోతోంది పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో. మీరు జస్ట్ మనం పవర్లోకి వచ్చామా, మనం ఒక్క సీటు ఉన్న చోట ముఖ్యమంత్రులు ఎలా కావాలి, ఇలాంటి స్కీములన్నీ ఆపేసి లా అండ్ ఆర్డర్, ఆడపిల్లల మిస్సింగ్, ఆడపిల్లల భద్రత, వీటి మీద ఏమైనా దృష్టి పెడుతుందా మీ ప్రభుత్వం? ఖచ్చితంగానండి. కేంద్ర ప్రభుత్వం దీనిపై వెంటనే దృష్టి పెడుతుంది. మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. గతంలో సంవత్సరాల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు విశాఖపట్నం వచ్చినప్పుడు అప్పుడు కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వదిలేశారు. ఇక్కడ ఎంపీని కూడా కిడ్నాప్ చేస్తే ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. 29,000 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు అదృశ్యమైనా సరే ఈ కేసులు పెట్టి వదిలేస్తున్నారు తప్ప అవి కేంద్ర దృష్టి తీసుకురావట్లేదని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి వారి దృష్టికి కూడా వెళ్ళిందండి. ఆంధ్రప్రదేశ్ లో ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత గాలికి వదిలిస్తుందో శాంతి పద్ధతుల్ని. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇటు రాష్ట్రంలోను ఇటు కేంద్రంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే ఇంకా 15 రోజులు అయింది హోంమంత్రిగా అంతి గారు బాధ్యతలు చేపట్టి. ఖచ్చితంగా దీనిపైన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పదే ఇదే విషయాన్ని కేంద్ర దృష్టి కూడా తీసుకొచ్చారు, ఆయన విమర్శించారు కూడా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ కేంద్ర పెద్దలు దీనిపైన దృష్టి సారించి ఖచ్చితంగా దీన్ని నిగ్గు తేల్చే విధంగా పనిచేయడం జరుగుతుందండి. వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే అడిగాం, ఇప్పుడు పాలక పక్షంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా 15 రోజులు అయింది. మరో 1-2 నెలల్లో దీనిపైన కార్యాచరణ రూపొందించి ఖచ్చితంగా ఈ 29,000 మంది. రైట్ అండి, ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్తాం. రజనీ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లా మల్యాల కొండగట్ట ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకోబోతున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. మీరు కూడా అక్కడే ఉన్నారు. సో మీకు కొంచెం వ్యవధి దొరుకుతుంది, మీరు నేరుగా ఆయన దగ్గర ఈ అంశం ప్రస్తావన చేయొచ్చు కదా సార్. ముఖ్యంగా ఇక్కడ ఆయన చూడడానికి వచ్చేవారి కంటే ఇప్పుడు చూడడానికి వచ్చేవారు ఉండరు సార్. ఆయనకి బాధలు చెప్పుకోవడానికి వచ్చేవారు మాత్రమే ఉంటారు. ఆయన గెలవనప్పుడు, ఆయన గెలిపించుకోవాలనుకున్నప్పుడు మీ వెనకాల మేము ఉన్నాము అని చెప్పిన ప్రతి ఒక్కరి వెనకాల ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉండవలసిన బాధ్యత ఉంది సార్. ఈరోజు ఎవరు గేట్ల బయట నుంచిన వాళ్ళు ఎవరు ఆయనతో సెల్ఫీ దిగడానికి వచ్చిన వాళ్ళు లేరు సార్. అంతా పెద్దవాళ్ళు, వృద్ధులు పేపర్లు తీసుకొని వస్తున్నారు, మా కంప్లైంట్స్ కన్సిడర్ చేయండి అంటూ. ఈరోజు ఆయన చూడాల్సినటువంటి షెడ్యూల్ ఉన్నా లేకపోయినా ఆయన ఒక టీంని రెడీ చేసుకోవాలి. ఇవాళ కూడా నేను కొండగట్ట ఏరియాకి వచ్చినటువంటి ఈ కరీంనగర్, ఈ పరిసర ప్రాంతాల్లో చాలా మంది ఆడబిడ్డలు తప్పిపోయి ఆంధ్రాలో ఉన్నారు. ఆంధ్ర నుంచి ఏం చేసినా వాళ్ళు తెలంగాణకి రావట్లేదు, ఒక ట్రాన్స్లో ఉన్నారు. వాళ్ళని అక్కడి నుంచి బయటకు తీసుకురావాలి. ఆంధ్ర అంటే ఆంధ్రాలో ఉన్న వాళ్ళని పక్క దేశానికి పంపించడమే కాకుండా ఈ గంజాయి మత్తులో తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా ఆంధ్రాలో బంధించే పరిస్థితి అయిపోతుంది. 8th క్లాస్ పిల్ల విజయవాడ వచ్చి నేను వెనక్కి రానంటుంది. మైనర్ పిల్లవమ్మ అంటే కనపడకుండా. అంటే నేననేది ఆయన ఎలాగో ఈరోజు అక్కడికి వస్తున్నారు, మీరు బాధితులు ఇక్కడే ఉన్నారు సార్, బాధితులు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ వాస్తవ్యులు. అవకాశం కుదిరితే వారి బాధని మీడియా ముఖంగా బయటకు చెప్పుకుంటే. ఎందుకు చెప్తున్నానంటే సార్, పాప హోమ్ మినిస్టర్ గారు కూడా బిజీ షెడ్యూల్ ఆ పేషీలో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆవిడ దృష్టికి ఇంకా రాలా, వస్తే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుంది. ఇలాంటి ఆడబిడ్డల విషయంలో సింహంలా గర్జించే ఆడబిడ్డనే చంద్రబాబు గారు ఎంచి ఆచి తూచి ఆ పోస్టులో కూర్చోబెట్టారు. అదే విధంగా మా అన్నకి ఈ సమస్య తెలిస్తే 100% ఆడపిల్లలు అంటే ముందుండి పోరాడతారు సార్. అక్కడ ఏమి ఆలోచించడు వెనక ముందు, ఆ నమ్మకం మాకుంది. సో మీడియా తీసుకెళ్లడమే అంతిమ లక్ష్యం. రైట్, రావు గారు కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు వాసుదేవన్ గారు, ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందంటే లా అండ్ ఆర్డర్స్ ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలుసు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణలో
లా అండ్ ఆర్డర్ అనేది ల్యాప్స్ అయిపోయింది. ఇక్కడ తెలంగాణలో ఈ హైదరాబాద్ నగరంలో గత వారం రోజుల నుంచి 5 మర్డర్లు జరిగాయి. పోలీసులు లా అండ్ ఆర్డర్ నియంత్రణ చేయలేక బలవంతంగా 10 గంటలకి నైట్ 10 గంటలకి వ్యాపార సముదాయాలను మూసేయడం జరుగుతుంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ల్యాప్స్ అయిపోయింది. ఇంకోటి గాంజాయి విక్రయము, ఇంకో అసాంఘిక కార్యక్రమాలు అనేది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయినాయి. ఎందుకంటే ఈ యొక్క అధికారంలో ఈ పదవులు కాపాడుకోవడం, ఈ కుర్చీలు కాపాడుకోవడమే సరిపోయింది ఈ యొక్క వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత 6 నెలల నుంచి. ఈ యొక్క ఇది ఎఫెక్ట్ అనేది పొరుగు రాష్ట్రాల్లో కూడా పడుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అమ్మాయిలను లిఫ్ట్ చేయడము, ఇక్కడ నుంచి ఈ యొక్క ఏమంటారు ఈ యొక్క క్రిమినల్ యాక్టివిటీస్కి ఇక్కడ బేస్గా తయారైంది. బేసు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం ఈజీగా ఆంధ్రప్రదేశ్ నుంచి మిస్ అవుతున్నారు. అది రజనీ గారు అబ్జర్వేషన్. ఆంధ్రప్రదేశ్ మిస్ అవుతారంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో వాళ్లకు ఒక ఫ్రీ హ్యాండ్గా దొరికింది. అక్కడ నేరస్తులకు మొత్తం ఫ్రీ హ్యాండ్గా దొరికింది. అది అక్కడ మొత్తం నేరస్తుల అడ్డగా మారింది, ఒక క్రిమినల్ హబ్గా అక్కడ తయారైంది. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసే అవసరం ఉంది. ఖచ్చితంగా అనిత గారు ఫస్ట్ రోజు నేను కలిసాను. అనిత గారు ఏమన్నారంటే ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఎవరైనా వాళ్ళని టీజ్ చేసినా, ఈ యొక్క గాంజా, ఈ డ్రగ్స్, అసాంఘిక కార్యక్రమం ఎవరు చేసినా ఉక్కుపాదంతో వాళ్ళు చేయడం జరుగుతుంది.